హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతుస్ కిచెన్. ఇవాళ నేను చూపించబోయే ఐటమ్ తెలంగాణ స్పెషల్ డిష్. ఈ ఐటమ్కి అయితే కావాల్సిన ఐటమ్స్ మ్యాక్సిమం మన ఇంట్లోనే ఉంటాయి. ఈ డిష్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ లాగా, డిన్నర్ లాగా, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ డిష్ పేరు రాయిల్ పలారం. ఇది జర్నీలో కూడా తీసుకెళ్ళొచ్చండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. కరివేపాకు, లెమన్, గార్లిక్, చాప్డ్ ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్ వేసేసుకున్నాను దీంట్లో ఆల్రెడీ. ఇది నానబెట్టుకున్న 1 అవర్ నానబెట్టుకున్న పెసరపప్పు, తురుముకున్న కొబ్బరి, సన్నగా తురుముకున్న కొబ్బరి. ఇది 1/2 kg 250 grams ఆఫ్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి, అండ్ ఆయిల్, పోపు దినుసులు. ఫస్ట్ రైస్ ఫ్లోర్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను దీంట్లో. మళ్ళీ పైనుండి నేను పచ్చిమిర్చి పేస్ట్ లో కూడా కొంచెం సాల్ట్ వేస్తాను కాబట్టి ఒక 1 స్పూన్ వేద్దాము. 1.5 వేసుకోండి. ఇది మంచిగా కలుపుకొని దీంట్లో అయితే హాట్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ బాగా వేడవ్వాలి, మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు తీసుకోవాలన్నమాట. ఇవంతా నేను మా అమ్మ, మా అత్తయ్య వాళ్ళ దగ్గర నేర్చుకున్నానండి. ఎంతైనా మా అమ్మ చేతితో చేసిన రుచి అయితే నాకు రాదండి. మా అమ్మ ఎవరికైనా అంతే, నాకు తెలిసి ఎవరికైనా అంతే. అమ్మ చేతి వంటనే కదా. చూడండి, మా మమ్మీ అయితే వచ్చేసింది నాకు హెల్ప్ చేయడానికి. ఈ ఏజ్లోనే వాళ్ళు ఇంత వేడి తట్టుకుంటుంది. నాకేమో వేడి తట్టుకోలేకపోతున్నా అని మా అమ్మ నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు పిండిని ఇలా తడుపుకొని కొంచెం చేయికి ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసుకొని ఇలా రోల్ చేసుకోండి. రోల్ చేసి ఇవి చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇలా స్మాల్ బాల్స్ చేసుకోవాలండి. దీనికైతే ఇది ఒకటే అండి పని. మంచిగా కూర్చొని టీవీ చూసుకుంటూ, పాటలు వినుకుంటూ, మాట్లాడుకుంటూ, అలా టైంపాస్ చేసుకుంటూ ఒక 1/2 అవర్ పడుతుంది అనుకోండి వీటిని చేయడము. ఓకేనా? ఇలా చేసుకొని వచ్చేద్దాం ఇప్పుడు. అలా తడిపిన పిండితో ఇలా బాల్స్ చేసేసుకున్నాను నేను. ఈ బాల్స్ ని ఇప్పుడు స్టీమ్ కి ఉడికిద్దాం. దీంట్లో అయితే వాటర్ పోసేసుకున్నాను నేను స్టీమ్ చేయడానికి. దీనికి కొంచెం ఆయిల్ రాసుకుంటే అంటుకోకుండా ఉంటాయి ఆ బాల్స్. ఈ పిండితో చేసిన బాల్స్ అన్నీ ఇందులో వేసేసుకోండి. ఇది ఒక 10 minutes స్టవ్ పైన పెట్టుకోవాలండి, స్టీమ్ కి ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఇలా ఉడికించుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్ గా స్పాంజీ వచ్చాయో. ఇదైతే మా కోడలు తనకి ఇష్టమైన షేప్స్ లో చేసుకుంది ఇలా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ఇలా స్టవ్ పైన కడాయి పెట్టేసుకోండి. ప్యాన్ అయితే వేడైందండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. పోపు వేద్దాం. మినప్పప్పు, ఆవాలు, కొంచెం ఆవాలు మంచిగా చిటపటలాడాలండి. ఆవాలు కొంచెం చిటపటలాడుతున్నప్పుడు జీలకర్ర, కరివేపాకు, గార్లిక్, లైట్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయండి. గార్లిక్, చాప్డ్ ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, నానబెట్టుకున్న పెసరపప్పు, వాటర్ లోంచి తీసేయాలండి. ఇది మొత్తము తీసేసి పెసరపప్పు వేసేసుకోండి. పెసరపప్పు ఇట్లా ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, దీంట్లో సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను.
ఇది ఇంకా ఫాస్ట్ గా అయిపోతుందండి. మనకి ఓన్లీ బాల్స్, చిన్న పిండితో చిన్న బాల్స్ చేయడం ఒకటే టైం పడుతుంది. ఒక 5 minutes ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి వేసేస్తున్నా. కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. ఇది మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఈ ఉడికించుకున్న బాల్స్ ని వేసేసుకొని కలుపుకుందాం. కలుపుతుందండి. ఒక 5 minutes మూత పెట్టుకొని